లక్ష్మి, ఇంకా సోదమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? మీరు నా పక్కనే ఉండగా అసలు ఆలోచించే టైం ఇస్తారా? అది నా భార్య అంటే. అది సరే, కాలేజ్ నుంచి ఇప్పటి వరకు అమ్మతో తప్ప ఇంకా ఏ అమ్మాయితో గుడికి రాలేదని చెప్పారు. మరి మల్లెపూలు పెట్టడం ఇంత బాగా ఎలా నేర్చుకున్నారు? ఏంటి మేడం, సిఐడి రేంజ్లో క్వశ్చన్ చేస్తున్నారు? అవునా, మీరు సమాధానం చెప్పలేరా? ఎందుకు చెప్పలేను? పూలు పెట్టడం అనేది ఒక అమ్మాయి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఇంకెవరినైనా చూసి నేర్చుకోవచ్చు. అయితే పువ్వులు పెట్టడం సినిమాల్లో చూసి నేర్చుకున్నారా? చచా, అలాంటిదేం లేదు. మూవీస్లో యాక్ట్ చేయగల జోడి మన ఇంట్లో ఉండగా మనకి ఫిల్మ్స్తో పనేంటి? నాన్న అప్పుడప్పుడు మల్లెపూలు తెచ్చి అమ్మ తల్లో పెట్టేవారు. అది చూడడానికి చాలా ముచ్చటగా ఉండేది. అప్పుడే నిర్ణయించుకున్నాను, నా భార్యకు కూడా నేను ఇలాగే ఏదో ఒక రోజు మల్లెపూలు పెట్టాలి అని. ఇప్పుడు పెట్టేశాను. ఈ పువ్వు తీసుకో భద్రావతి. మనం మళ్ళీ కలిసిపోయామనడానికి ఈ గులాబీ పువ్వే సాక్ష్యం. భద్రావతి, నాకు కళ్ళజోడొచ్చేసింది, మోకాళ్ల నొప్పులు వచ్చేశాయి. నాకిప్పుడు వయసు అయిపోతోంది, ఎక్కువసేపు మోకాళ్ల మీద కూర్చోలేను. ఈ పువ్వు తీసుకోవా? ఉండు, నేనే నీ తల్లో పెడతాను. ఏమండి, ఇది మీరేనా? నేను నమ్మలేకపోతున్నానండి. మీరు నాతో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా? నాకు చాలా సంతోషంగా ఉందండి. నీతో ప్రేమగా మాట్లాడడానికి కారణం నువ్వు మారిపోవడమే భద్రావతి. చాలా రోజుల తర్వాత నువ్వు మంచి పని చేస్తున్నావు. మళ్ళీ నాకు పాత భద్రావతిని చూస్తున్నట్టు అనిపిస్తోంది. అమ్మమ్మా, 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 ఇందాక నీ తల్లో మల్లెపూలే కదా ఉన్నాయి, ఇప్పుడు గులాబీ పువ్వు వచ్చిందేంటి? ఏం లేదులే అమ్మా, మీ తాతయ్యకి అమ్మమ్మ మీద ప్రేమ పెరిగిపోయిందిలే, అందుకే గులాబీ పువ్వు తీసుకొచ్చి పెట్టాను. చాలా ఊరుకోండి, చిన్నపిల్ల ముందు ఏంటా మాటలు? అమ్మమ్మా, నేను పెద్దదాన్ని అయిపోయాను తెలుసా, నాకన్నీ అర్థమవుతాయి. అయినా నేను మీలాగా పువ్వుని తల్లో పెట్టించుకోను. మా ఆయన్ని ఆకాశంలో చుక్క తీసుకురమ్మని అడుగుతాను. త్రిపుర, ఆగవే. ఏంటమ్మా నువ్వు? ఏంటో నీకు తెలీదా? రూమ్ దగ్గర దాకా వచ్చిందానివి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావే. చూడకూడనివన్నీ చూస్తున్నాను ఇక్కడ, ఇంకెలా ఉంటాను? చాలా అపమ్మా, నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగలేదు ఇక్కడ. త్రిపుర, నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళాలని నాటకం ఆడుతున్నావని నాకు అర్థమైంది, కానీ నువ్వు మాత్రం ఈరోజు ఎక్కడికి తప్పించుకొని పోలేవు. ఇక్కడ పనులన్నీ నువ్వు చేసి తీరాల్సిందే, అంతే. లేదమ్మా, నేనే పని చేయలేను. ఇంకొక క్షణం మీ నాటకాలన్నీ చూస్తూ ఇక్కడే ఉంటే నా తల బద్దలైపోతుంది. నాటకం ఏంటి త్రిపుర? ఇక్కడెవరూ నాటకం ఆడలేదు. చూడు, నువ్వెన్నైనా అను, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళటానికి మాత్రం నేను ఒప్పుకోను. నువ్వు ఇక్కడే ఉంటున్నావు, నాకు హెల్ప్ చేస్తున్నావు, అంతే. ఇక్కడితో అమ్మ ప్లాన్ ఫ్లాప్. ఏయ్ నిన్ను! ఏ ఆగు. చూడమ్మా, నీ పిచ్చి ఆటకి నన్ను బలి చేయొద్దు. నువ్వేవైనా చేసుకో, కానీ నన్ను మాత్రం ఇందులోకి లాగద్దు, నన్ను ఆపద్దు. చాలు ఊరుకోవే. నువ్వు ఇలా వెళ్ళిపోతానంటే ఆపకుండా ఎలా ఉంటాను? చూడు, చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. నోరు మూసుకొని నాతో రా. అమ్మా వదులమ్మా. ఏ రమ్మని చెప్తున్నానా? రా. అరే రా. వదిలమ్మా, వదిలమ్మంటుంటే.
తొలిచూరు కూతురు పుట్టిందని సంతోషిస్తే మైండ్ తొలిచే కూతురు పుట్టిందని ఇప్పుడు అర్థమైంది. ఛ! అమ్మా చెప్తుంటే ఏంటమ్మా వినకుండా? ఏయ్, వినేది లేదు ఏం లేదు. ముందు నోరు మూసుకొని ముందు ఈ పాలు గిన్నె కడిగివ్వు. ఆ తర్వాత అక్కడ వస్తువులన్నీ జాగ్రత్తగా సర్దు. పట్టుకో. ఆ చెప్పడం మర్చిపోయాను, ఆ కబోర్డ్లు క్లీన్ చేయి. ఆ తర్వాత అదిగో ఆ బెండకాయలు లైట్ గా కట్ చేయి. లక్ష్మికి బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. నేను ఏ పని చేయను. ఆత్మాభిమానం మర్యాద అన్ని వదిలేశావు. కానీ నేనలా కాదు. చచ్చిన ఆ లక్ష్మికి ఏమీ చేయను. చచ్చాకెవరు ఏం చేయలేరు కానీ ఇప్పుడు మాత్రం ఈ పనులన్నీ చేసి పెట్టు. ఈలోగా నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. అన్నట్టు హరికి బ్రెడ్ తో చేసే కేక్ అంటే చాలా ఇష్టం కదా, అది చేస్తాను. ఈలోగా పనులన్నీ పూర్తి చేయి. ఇప్పుడే వస్తాను. ఎవ్వరూ నా మాట వినట్లేదు. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? అమ్మయ్యా, కరెక్ట్ టైంకి వచ్చింది. తనని మాత్రం వదలకూడదు. సింధు, నాకు కొంచెం పనుంది. నువ్వు మధ్యాహ్నానికి హరికి కావలసిన బ్రెడ్ కేక్ రెడీ చేయి. నేను ఇప్పుడే వస్తాను. సరే పద. ఏమండి, తను మన అఖిలనే కదా? కరెక్టే. పక్కన ఎవరు? పదండి అడుగుదాం. ఆడపిల్ల ఎంత అందంగా రెడీ అయినా సరే భర్త పువ్వు తీసుకొచ్చి తలలో పెడితే ఆ ఆనందమే వేరు. కానీ నాకు అదృష్టం లేదు.